ఎన్నో కుట్రలు, లెక్కలేనన్ని కుతంత్రాలు. తెలంగాణ వస్తుందో రాదోనన్న అనుమానం, ఆగిపోవచ్చన్న విశ్లేషణలు, రానే రాదని బల్లగుద్ది వాదించే వాళ్లు ఇంకో పక్క. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ తెలంగాణ ఇచ్చారు సోనియా. ఆమె కమిట్మెంట్, పట్టుదల, మాట మీద నిలబడాలన్న సంకల్పం 60 ఏళ్ల పురిటి నొప్పుల తెలంగాణకు కొత్త జన్మనిచ్చింది. స్ట్రగుల్కు పులి స్టాప్ పెట్టింది సోనియా గాంధీ. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న సోనియా గాంధీ కమిట్మెంట్తో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. మన రాష్ట్రం తెలంగాణ అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉన్న తెలంగాణ ఏర్పాటు వెనుక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కృషి మరువలేనిది. ఎప్పటి నుంచో నడుస్తున్న తండ్లాట తెగుతుందంటే ఎవ్వరికీ నమ్మకం కలగలేదు. కానీ సోనియా గాంధీ కమిట్మెంట్ తెలంగాణ వచ్చేలా చేసింది. ఇందిరాగాంధీ, నెహ్రూ కాలం నుంచి తెలంగాణ ఇష్యూ రాజకీయాల్లో నానుతూనే ఉంది. సోనియా గాంధీ దీనికి ముగింపు పలికారు. 2004 నిర్మల్లో, 2009 కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికొచ్చిన సోనియా గాంధీ 2 సార్లు తెలంగాణ ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకునేందుకు రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు సోనియా. తెలంగాణ ఇస్తే దేశమంతా విభజన డిమాండ్లు తెరమీదికొస్తాయన్న వాదనలు రాష్ట్ర విభజన సమస్యను మళ్లీ మొదటికి తీసుకొచ్చాయి. ఇలాంటి వాదనలతో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాట నిలబెట్టుకోవడానికే అడుగు ముందుకేశారు సోనియా. ఎప్పటి నుంచో నానుతున్న తెలంగాణ ఏర్పాటును కొలిక్కి తెచ్చే పనిని 2009లో సోనియా మొదలుపెట్టారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను గుర్తించి 2009 డిసెంబర్ 9న కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా ప్రకటన చేసింది. అదే రోజు కాకతాళీయంగా సోనియా గాంధీ పుట్టినరోజు కావడం విశేషం. ఆ తరువాత పరిణామాలతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర నేతలను ఒప్పించి రాష్ట్ర విభజన చేసేందుకు 4 ఏళ్లు పట్టింది. రాష్ట్ర ఆవిర్భావం కేవలం సోనియా గాంధీ గారి దృఢ సంకల్పం, వారి పట్టుదల, వారి కృషి వల్లనే జరిగిందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో ఎన్ని ఉద్యమాలు జరిగినా పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుంటే దానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే అవకాశం లేకుండే. రాష్ట్ర విభజన జరగకుండా బయట శక్తులు చేస్తున్న కుట్రలు ఒకటైతే, సొంత పార్టీలో అంతర్గత శత్రువులే సోనియా గాంధీకి అన్ని రకాలుగా అడ్డు తగిలారు. అయినా ప్రజాస్వామ్యబద్ధంగా విభజన జరిగేలా అడుగులు వేశారు సోనియా. రాష్ట్ర విభజనపై రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, మిగతా పార్టీలు, కేంద్రంలోని ఎన్డీఏ పార్టీలు పూటకో మాట మారుస్తున్నా సోనియా పట్టుదలగా తెలంగాణ ఏర్పాటు చేశారు. కేంద్ర నిర్ణయం తర్వాత కాంగ్రెస్ లోనే తెలంగాణ, ఆంధ్రాగా 2 శిబిరాలుగా నేతలు విడిపోయారు. అనుకూలంగా, వ్యతిరేకంగా ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఉంటే సోనియా గాంధీ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాన్ని పడగొడతామని సొంత పార్టీ నేతలే హెచ్చరించినా మాట నిలబెట్టుకోవడానికే మొగ్గు చూపారు సోనియా గాంధీ. వందలాది ఆత్మహత్యలతో ఆవేదనలో ఉన్న తెలంగాణ కష్టాన్ని ఆమె అర్థం చేసుకున్నారు. పార్టీకి నష్టం జరిగినా సరే తెలంగాణ ఇవ్వాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఆమె కష్టాన్ని దగ్గర్నుంచి చూసిన పార్టీ నేతలైతే సోనియా లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేదే కాదంటున్నారు. సోనియా గాంధీ గారు పార్లమెంట్లో 273 ఎంపీస్ని నచ్చజెప్పి, ఇతర పార్టీల ఎంపీలను కూడా నచ్చజెప్పి తెలంగాణ ఇవ్వడం జరిగింది. రాజ్యసభలో కూడా మెజారిటీ 138 రాజ్యసభ ఎంపీస్ని కూడా వారు కలుపుకొని రాజ్యసభలో బిల్లు పాస్ అయినప్పుడే తెలంగాణ రావడం జరిగింది. ఇంత పట్టుదలతో ఇంతమంది ఒత్తిడి వారిపైన వేసినప్పుడు
సీమాంధ్ర నాయకులందరూ ధనవంతులు వాళ్ళందరూ కూడా వెళ్ళి మీరు తెలంగాణ ఇవ్వద్దమ్మా అని చెప్పి వారిపైన ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఆమె తెలంగాణ బిల్లు పాస్ చేయడం జరిగింది. తెలంగాణ ఇవ్వడానికి ముందు పార్టీలో కొన్ని అంతర్గత కమిటీలు వేశారు. తెలంగాణ ఇస్తే ఇవ్వకపోతే పార్టీకి ప్రజలకు ఎలాంటి నష్టం వస్తుందని అనేక సర్వేలు చేయించారు. తెలంగాణపై మాట మార్చుతున్న రాజకీయ పార్టీలను అందరినీ ఒప్పించి రాష్ట్రం ఇవ్వాలన్న లక్ష్యంతో సోనియా పెద్ద కసరత్తే చేశారు. కోర్ కమిటీని రంగంలోకి దించి తెలంగాణ ఇచ్చేందుకు అందరినీ ఒప్పించేలా ప్రయత్నించారు. రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో విభజన వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని నేతలంతా చెప్పినా తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారు సోనియా. ఆంధ్ర ప్రాంతంలో పార్టీని భూస్థాపితం చేస్తామని సొంత పార్టీ నేతలే హెచ్చరించినా వెనకడుగు వేయలేదు. తెలంగాణ ఇవ్వడానికి అనేక రాజ్యాంగపరమైన ఇబ్బందులున్నాయని సమైక్యవాదులు ప్రచారం చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా బిల్ ఆమోదం పొందేలా మద్దతు కూడగట్టారు సోనియా గాంధీ. దీంతో ఆంధ్ర ప్రాంతంలో ప్రజలు మానసికంగా సిద్ధమైపోయారు. అందుకే నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చింది కానీ జనం నుంచి రాలేదు. తెలంగాణ బిల్ పార్లమెంట్కు రానంత వరకు ఒకటైతే బిల్ పార్లమెంట్ గడప తొక్కిన తర్వాత నిమిషానికి మారుతున్న పరిస్థితులు ఆందోళనకు గురిచేశాయి. బిల్ను ఓడించాలని అన్ని రాజకీయ వర్గాలు, సమైక్య సంఘాలు, సొంత పార్టీ ఎంపీలు రాష్ట్రపతిపై ఒత్తిడి పెంచారు. అయినా తెలంగాణ ఏర్పాటుపై వెనుకడుగు వేసేది లేదని సోనియా గాంధీ తేల్చి చెప్పారు. బిల్ పార్లమెంట్కొచ్చిన తరువాత అసలు కథ మొదలైంది. నిండు సభలోనే మాట మార్చిన పార్టీలు, బిల్ కాపీలు చించేసే నేతలు, అడ్డుకోవడానికి టీడీపీ, వైసీపీ ఎంపీలకు తోడు సొంత పార్టీ ఆంధ్ర ఎంపీలు అందరూ అడ్డుపడినా అడుగులు ముందుకే వేశారు సోనియా. అకుంఠితమైనటువంటి ఒక దీక్షతోటి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలా అనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి ఒక ప్రతి కీలకమైనటువంటి ఒక నిర్ణయమే ఈరోజు తెలంగాణ సాకారమైందని చెప్పుకోవచ్చు. 2009 ఎన్నికల్లో సోనియా గాంధీ గారు తను కరీంనగర్లో, భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన తర్వాత ఎవ్రీ స్టెప్ దట్ షీ హస్ టేకెన్ ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ తెలంగాణ ఈజ్ ఫార్మ్డ్. పార్లమెంట్ చివరి 2 రోజులే రాష్ట్ర విభజనకు కీలకమైంది. క్షణక్షణం గొంతు మార్చుకుంటున్న రాజకీయ పార్టీలతో బిల్ గట్టెక్కుతుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి. మమతా బెనర్జీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడు లాంటి నేతలు చివరిదాకా అడ్డుకునే ప్రయత్నాలు చేసినా సోనియా నమ్మకంతోనే పనిచేశారు. బీజేపీ కూడా మాట మార్చే ప్రయత్నం చేసినా సోనియా స్వయంగా వెళ్లి సుష్మా స్వరాజ్, అద్వానీ లాంటి సీనియర్లను సహకరించాలని కోరారు. బిల్ పార్లమెంట్లో ఉండగా ఆంధ్రాలో కొందరు నాయకులు విలువలు మరచిపోయి రాజకీయాలు చేశారు. ఆమెకు సమాధి కట్టించారు. పార్టీని సర్వనాశనం చేస్తామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి, ఉండవల్లి లాంటి నేతలు బిల్ ఎలా నెగ్గుతుందో చూస్తామని హెచ్చరికలు చేశారు. ఫిబ్రవరి 18న లోక్సభలో పాసైన బిల్ ఫిబ్రవరి 21న రాజ్యసభకు వెళ్లింది. ఇక్కడ జరిగిన తతంగాన్ని తెలంగాణ ప్రజలెవరూ మర్చిపోలేదు. రాజ్యసభలో బిల్ పాస్ అవుతుందా లేదా అన్న ఉత్కంఠతో ప్రజలు ఎదురు చూశారు. బీజేపీ నేతల అనుమానాలను క్లియర్ చేసిన సోనియా ఆంధ్రాకు నష్టం జరగకుండా అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. వారికి నమ్మకం కలిగించేలా, తర్వాత ప్రభుత్వాలు కూడా కట్టుబడి ఉండేలా సభలోనే ప్రధానితో హామీలు ఇప్పించారు. ఒక్క సోనియా గాంధీ మాత్రమే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను తన మనసులోకి చేర్చుకొని ఈ ప్రాంత ప్రజల యొక్క అభిష్టాన్ని నెరవేర్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పార్టీ నష్టపోయినా లేకపోతే ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రత్తన బూనిన ఒక వనితగా నిజంగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఆమె ఒక దేవతలాగానే ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు.
దాన్ని ఎవరు కాదనలేని నగ్న సత్యం కూడా. 60 ఏళ్లుగా ఉద్యమం సాగినా రాజకీయంగా అడుగుపడింది మాత్రం చివరి 5 ఏళ్లలోనే. అందులోనూ సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకిచ్చిన మాట కోసం రాజకీయ ఇబ్బందుల్ని పక్కన పెట్టి మరీ కలను సాకారం చేశారు. అసలు సాధ్యమేనా అనుకునే ప్రతికూల పరిస్థితుల్లోనూ చరిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేశారు. అందుకే తెలంగాణ సాకారంలో సోనియా గాంధీ పాత్రను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. కానీ వస్తుందా రాదా అనుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి ప్రజల గుండెల్లో తెలంగాణ తల్లిగా మిగిలిపోయింది సోనియా గాంధీ. కెమెరామెన్ శ్రీకాంత్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.